ఆనంద్ దేవరకొండ గమ్ గమ్ గణేష్ సినిమా ఎలా ఉందనేది ఒక్క ముక్కలో చెప్పాలంటే, సినిమాలో ఏదో చేద్దాం అనుకుంటారు కానీ ఇంకేదో జరిగిపోతుంది. సినిమా మాత్రం మిస్ఫర్ అయింది. ఇంకా ఓపెన్ చేస్తే డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఒక్క చిన్న విషయం ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఏ సినిమా రిలీజ్ అయినా ఎర్లీ రివ్యూస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాం. నేను అలాగే మా టీం మెంబర్స్ అందరం కలిపి చేస్తున్న ఎఫర్ట్ ఇది. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. గమ్ గమ్ గణేష్ మూవీ స్టోరీ గురించి లైట్ గా మాట్లాడుకోవాలంటే, ఇందులో హీరో ఒక చిన్నపాటి దొంగ అనుకోకుండా జీవితంలో ఒక పెద్ద ఘటన జరుగుతుంది. ఆ తర్వాత ఒక పెద్ద క్రైమ్ చేసి లైఫ్ లో సెటిల్ అయిపోవాలనుకుంటాడు. కానీ దానివల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా స్టోరీ రొటీనే, కాకపోతే ఆ స్టోరీ మీద బేస్ అయ్యి కొంచెం అక్కడక్కడ ట్విస్ట్లు యాడ్ చేసుకుని మంచిగా ఒక సస్పెన్స్ లా తీసి ఉండొచ్చు. కానీ డైరెక్టర్ ఏమనుకున్నాడు ఏంటో తెలియదు కానీ ఆల్ మిక్సింగ్ పులిహార అయితే కలిపేశాడు. ఈ క్రైమ్ స్టోరీలోనే ఫన్, మోటివేషన్, మెసేజ్ అన్ని ఇద్దాం అనుకున్నాడు. కానీ చివరికి మనకి తలకాయ నొప్పి తెప్పిస్తాడు. సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటది కానీ సెకండ్ హాఫ్ దెబ్బేసింది. ఇంకా సినిమాలో హీరోయిన్స్ ఉంటారు కానీ వాళ్ళకి పెద్ద పని అయితే ఉండదు, అంటే సరైన క్యారెక్టర్ పర్లేదు అనమాట. ఇంకా ఆనంద్ దేవరకొండ కూడా ఇటువంటి రోల్ కొత్తగా అయితే ట్రై చేశాడు. కాకపోతే సినిమా స్టోరీలో బలం లేకపోవడం వల్ల తేలిపాడనే చెప్పాలి. ఇంకా సినిమా ఎడిటింగ్ అయితే డీసెంట్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్వాలేదు. సాంగ్స్ కూడా 1-2 బాగున్నాయి. నేను ఫస్ట్ టైం విన్నాను కానీ బాగానే ఎక్కాయి అనమాట. బీజిఎం మాత్రమే అంత ఇంప్రెసివ్ గా అయితే లేదు. సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 1.5. ఓటీటీలో వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడాలి, బట్ థియేటర్ లో చూడాల్సిన అవసరం అయితే లేదు. వీడేంటి ఇంత నెగిటివ్ గా చెప్తున్నాడు అనుకోకండి. డబ్బులు ఎవ్వరికి ఊరికే రావు. ఒకవేళ మీ దగ్గర బాగా డబ్బులు ఎక్కువ ఉంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి తలకాయ నొప్పి తెప్పించుకోండి. ఆ తర్వాత మీ ఇష్టం, నేనేం చేయలేను.